భవిష్యత్తులో 1,00,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే దృఢ సంకల్పంతో రైల్వే శాఖ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం చైనా తరహాలో రైల్వే శాఖ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ కార్యాచరణను రూపొందించింది. దీని విధి విధానాల బాధ్యతను ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్కు అప్పగించింది. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది. రైల్వే శాఖ ఏర్పాటు చేసే ఈ వర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు జరుగుతాయి. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తారు. మొత్తం 17 జోన్లలో రైల్వేలో 16 లక్షల పోస్టులున్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఖాళీలున్నా కొన్నేళ్లుగా భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగుల సంఖ్య 13 లక్షలకు పడిపోయింది. ఉద్యోగుల ఎంపిక నిమిత్తం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇలా ఎంపికైన వారికి కొద్ది నెలల పాటు శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటున్నారు. ఈ శిక్షణ వల్ల రైల్వే శాఖకు అదనపు భారమవుతోంది. ఈ నేపథ్యంలో రైల్వేకు సంబంధించిన అన్ని విభాగాల్లో పూర్తి శిక్షణ ఇచ్చిన తరువాతే ఉద్యోగులుగా తీసుకోవాలని రైల్వే బోర్డు భావించి ఆ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువచ్చింది. సాంకేతిక, ఇతర అవసరాల కోసం డిగ్రీ, పీజీ స్థాయిలో కోర్సులను రూపొందించి శిక్షణ ఇచ్చేందుకు ఈ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియ ముందడుగు వేసింది. రైల్వే బడ్జెట్ సందర్భంగా ఆ శాఖ మంత్రి సదానంద్ గౌడ్ ప్రకటన కూడా చేశారు. మొత్తానికి రైల్వే శాఖ నిర్ణయంతో ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి పొందే అవకాశం ఉంది.